శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. మనందరికీ కూడా జీవితంలో గొప్పవాళ్ళం కావాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని దృఢ సంకల్పంగా ఉండాలి. ఆ సంకల్పం నెరవేర్చుకోవడం గురించి కష్టపడేటటువంటి మనస్సు కూడా కావాలి. ఆ యొక్క సత్సంకల్పానికి గ్రహానుగ్రహం దైవానుగ్రహ రూపంలో మనందరికీ కూడా అందివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఫిబ్రవరి నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాం. ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితములు. ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత విశేషంగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి, ప్రతిదానికి చికాకు కోపం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోయి పితృపూర్వక మాతృపూర్వక సంబంధమైనటువంటి వ్యక్తులతోటి కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కల్పించేటటువంటి స్థితే కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిద్దాం, దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేద్దామని అనుకోవడమే తప్ప వాటన్నింటినీ కూడా శూన్యప్రాయంగా మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులైనా, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులైనా సరే అధికారుల వలన ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, మీరు చేసినటువంటి పనిని గుర్తించలేనటువంటి స్థితి కనిపిస్తోంది. మీరు కూడా మీరు చేద్దామని అనుకోవడమే కానీ చేసేటటువంటిది శూన్యమైనటువంటి పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది. వస్తువుల యొక్క కొనుగోళ్ళు వ్యవహారాల్లోనూ కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ కీర్తి ప్రతిష్టలు భంగం వాటిల్తాయి. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్న దానికన్నా పేరు ప్రఖ్యాతులు కొద్దిగా కోల్పోయేటటువంటి స్థితి, మీ పక్కన ఉన్నటువంటి వారే మిమ్మల్ని మోసం చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. మీ మాటను మీ అదుపులో పెట్టుకోండి, లేకపోతే ప్రమాదం మీ ఎదురుగానే పొంచి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగం పడుతూ తదనుగుణంగానే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళని మిమ్మల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి పట్టిందల్లా బంగారము అనేటటువంటి స్థితిలో ఉన్న ఖర్చు కూడా అదే విధమైనటువంటి స్థితిలో ఉంటుంది. బంగారం వ్యాపారస్తులకు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు సామాన్యంగానే ఉంది. చేపల చెరువులో పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి వారి కింద పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల వల్ల ఇబ్బందులు, ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. కలత్ర సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఉభయులకు కూడా మానసికమైనటువంటి ప్రశాంతతను, అలాగే పాత గొడవలను ఎత్తుకోకుండా ఉండడం మీ ఇద్దరికీ కూడా మంచిది. ఈ మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి, దంపతుల మధ్యన వైరం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు కష్టించి చదివితే కానీ విజయాన్ని సాధించడం చాలా సామాన్యమైనటువంటి స్థితిగానే ఉంది. విదేశీ ప్రయత్నాల వల్ల ప్రతికూలంగానే ఉంటాయి. ప్రయాణాల వల్ల కొద్దిగా ఇబ్బందులు పడతారు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితి మాత్రమే కనిపిస్తోంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా అధికారుల వల్ల ఇబ్బందులు, మీరు పూర్తి చేయవలసినటువంటి పెండింగ్ వర్కుల వల్ల మీ యొక్క ఖ్యాతి ఇమిడీకృతమయ్యేటటువంటి దాన్ని దిగజార్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కిరాణా రంగానికి అనుకోని విధానంలో ఊహించినటువంటి ఖర్చు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ప్లేడర్లకు సర్వదా జయం కలుగుతుంది, కానీ మిమ్మల్ని మీరే నమ్మలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హోటల్ రంగానికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది, కానీ ఖర్చు కూడా సమానంగా ఉంటుంది. పోలీసు వారికి అధికారుల వల్ల ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, తదనుగుణంగానే మీరు చేసేటటువంటి పని మీద మీకు శ్రద్ధ లేనటువంటి స్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసం కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. కనుక ప్రతిరోజు కూడా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ఒక 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల, మరియు విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడము, మినుగులను శనివారం నాడు నానబెట్టి, పెసలను బుధవారం నాడు నానబెట్టి ఆవుకి తినిపించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. శుభం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.